అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయాన్నే మేము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము మా ఊర్లో గుడికి. గుడి చూడండి ఎంత బాగుందో. కానీ ఫస్ట్ సారిగా నేను ముక్కోటి ఏకాదశి రోజు నేను, మా ఆవిడ, నా కూతురు ముగ్గురం కలిసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళటం జరిగింది. ఇది ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే ముక్కోటి ఏకాదశి రోజు ఎప్పుడు కూడా మేము ఏ దేవస్థానానికి వెళ్ళాల. నా 54 సంవత్సరాల వయసులో నాకు గుర్తుండి నేనైతే ముక్కోటి మామూలు మిగతా రోజుల్లో పెళ్లి రోజుకి వెళ్ళాము, శ్రావణ మాసంలో వెళ్ళాము, ఇలా కార్తీక మాసంలో వెళ్ళాము, ఇలా వెళ్ళాం. కానీ ముక్కోటి అయితే ఏకాదశి రోజు తొలిసారిగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే మా ఊర్లో ఉన్న గుడికి అయితే వెళ్ళడం జరిగింది. మా ఊర్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం ఎప్పుడు కూడా అట్ట పోయి ఏమన్నా చేసుకుని వచ్చామని ఈరోజు క్యూ పెట్టారండి. 1:30 గంట పట్టింది మా ఊర్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారికి. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 1:30 గంట పట్టింది. ఉదయాన్నే నాకు మా ఆవిడ షుగర్ ట్యాబ్లెట్ ఇచ్చింది. నాకైతే ఉదయాన్నే చలికి రాత్రి గుడికి పోదాం నాన్న అంది మా అమ్మాయి. కానీ నేను రాలేనమ్మా, నా వల్ల కాదని చెప్పాను. మరి ఉదయాన్నే నిద్రలేవగానే వీళ్ళు రెడీ అయ్యి శుభ్రంగా పూజ చేసుకుంటున్నారు ఇంట్లో. వీళ్ళు పూజ చేసుకున్నప్పుడు నాకు కూడా ఆలోచన కలిగింది, సరే ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం, ఈరోజు అన్నప్పుడు ప్రత్యేకమైన రోజు కదా, ఈరోజు దర్శనం చేసుకుంటాం మంచిది కదా అని నా మనసులో కలిగింది. ఆ తర్వాత వీళ్ళు నాకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టారు. అయినా నేను దర్శనానికి పోవాలని అనుకున్నా. భగవంతుడు రాత్రి నేను దర్శనం చేసుకోలేను, నాకు ఉదయాన్నే మనసులో కలిగించాడు దర్శనం చేసుకోమని. ఇక నేను కూడా రెడీ అయ్యి 8:30కి అయితే గుడికాడికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చారు. 10 అయింది. ఇంకా షుగర్ ట్యాబ్లెట్ వేసుకున్న ఒక పక్క కాళ్ళు చేతులు కొంచెం వణుకు వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉంటే సమస్య ఉంటుంది, కానీ మా ఆవిడ తెలియక ట్యాబ్లెట్ ఇచ్చింది పొద్దున్నే. అయినా కానీ దేవుడి దర్శనం ఉపవాసం ఏం తినకుండానే చేసుకోవాలని చెప్పి మేము ఏం తినలేదు. ఉదయం నుంచి ఏం తినకుండానే దర్శనం చేసుకుని బయటకు వచ్చారు. 10 నిమిషాలు ఎంత అయింది టైము. ఇంకెక్కడికి వచ్చి కూర్చొని వీడియో స్టార్ట్ చేసాము. చూశారు కదండి, మా గుడి ముందు ఇక్కడ సూర్య భగవాన్ స్వామి, ఆ తర్వాత ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి, భూదేవి, శ్రీదేవి సమేతంగా గుడి ముందు అనమాట పార్కు లాగా, ఇది గుడి ముందు కట్టారు. ఇదంతా దేవుళ్ళకి సంబంధించింది ఒక పార్కు లాగా ఉంటుంది. ఇకపోతే అది రాధాకృష్ణులు, ఆ తర్వాత గరుత్మంతుడు, ఇంకా ఇలా వరుసగా ఇక్కడ అందరు దేవుళ్ళని ప్రతిష్ఠించారు, విగ్రహాలు పెట్టారు. చాలా చూడటానికి చాలా బాగుంటుంది. భక్తిభావం కలిగిద్ది. నిజంగా మా ఊరు వెంకటేశ్వర గుడి అదృష్టం అండి. చాలా పెద్ద విశాలమైన స్థలంలో ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం, ఊరికి చివరి ఉంటుంది గాలిపేట రోడ్లో. అక్కడి నుంచి అంతా దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అష్టలక్ష్మి దేవస్థానం అంటే 8 మంది లక్ష్మీదేవులు, అష్టలక్ష్మి ఆ టెంపుల్ అనమాట. టెంపుల్ ముందు ఊసిరి చెట్టు ముందు నుంచొని మాట్లాడుతున్నాం మేము. ఏం మాట్లాడుతున్నా నాకు దర్శనం చేసుకోవాలి, రాత్రి కలగలేదు, పొద్దుటికి కలిగించాడు దేవుడు అని మాట్లాడుతున్నాను. ఈ వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఈ వీడియో అక్కడ కరెక్ట్గా అన్నిసార్లు వాయిస్ మాట్లాడటం కుదరలేదు. కొన్నిసార్లు మాట్లాడినాక మళ్ళీ గజిబిజిగా ఉంటుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చూశారు కదా, భగవంతుని అనుగ్రహం ఉంటే మనకి దర్శనం చేసుకునే భాగ్యం ఉంటే వెళ్ళగలం. మనం దర్శనం చేసుకోవాలి, మనం అనుకున్నా కానీ ఒక్కోసారి వెళ్ళలేం. ఇదంతా కూడా భగవంతుడి అనుగ్రహాన్ని బట్టి ఉంటుంది. రాత్రి నేను రాలేను అనుకున్నప్పుడు నువ్వు రావా అని చెప్పి దేవుడు ఇవాళ రప్పించాడు గుడికి. నాకైతే మా ఊరు వెంకటేశ్వర గుడికి, మా ఆవిడకైతే మా అమ్మాయికి మా ఆవిడకి దేవస్థానం అంటే భలే హుషారుగా ఉంటుంది. కానీ నాకేందో కొంచెం దేవస్థానాలకు పోయేటప్పుడు రెడీ అయిపోయేరికి లేట్ అయ్యేది, వీళ్ళు రెడీ అయ్యేరికి లేట్ అయ్యేది. అక్కడ నాకు కొంచెం చికాకుగా ఉంటుంది. కానీ ఈ రోజు మటుకు ఇక నాకు పనే ఉందలే, ఇక నాకేం పని ఉంది, ప్రశాంతంగా ఉండాలని చెప్పి నేను టెంపుల్కి రావడమే జరిగింది. మామూలుగా పనిచేసే రోజుల్లో అయితే ఈ పని చేసిన వాళ్ళు పని తీసకపోరు. తీరా మనం గుడికి పోయినప్పుడు లేకపోతే ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే మనకి ఫోన్ చేస్తుంటారు. అప్పుడు దృష్టి అక్కడ భగవంతుని మీద పెట్టలేము. మనం అంతా వెనక ఆలోచనే ఉంటుంది, వీళ్ళు ఫోన్లు చేస్తుంటారు. ఈరోజు గుడికి పోయించిన తర్వాత కూడా చూడండి, మొన్న హెడ్ తీసుకెళ్లారు, ఇంకొక హెడ్ ఉంది మొన్న నేను ఖాళీ చేసేటప్పుడు, అది వాళ్ళు ఈరోజు ఇప్పుడు ఫోన్ చేశారు ఇంటికి వచ్చిన తర్వాత. ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో ఇలా డిస్టర్బెన్స్లు ఉంటాయి, పనులు ఉంటే. ఇక మీద మనకి భగవంతుడి వల్ల అలాంటి డిస్టర్బెన్స్లు ఏమి ఉండదు. ఈరోజు దేవస్థానంలో ప్రశాంతంగా 1:30 గంట వెయిట్ చేసి దేవుని దర్శనం చేసుకొని వచ్చాము. ఆ గుడి కింద మనకు ఫస్ట్ పోయేటప్పుడే కింద మనకి అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, సరస్వతీదేవి అమ్మవారు ఉంటుంది. ఆ పైకి పోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి, అటుపక్క సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది. ఆ కనపడేది వెంకటేశ్వర స్వామి గుడి, ఆ పక్కన సత్యనారాయణ స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ ముందు పక్క అష్టలక్ష్మి దేవాలయము, ఇక్కడ ఎదురు కళ్యాణ మండపం కూడా కడుతున్నారండి కొత్తగా గుడిలో. ఆల్రెడీ ఉంది కళ్యాణ మండపం, అది సరిపోక పెద్దది కడుతున్నారు. ఇంకా ఈ దేవస్థానం అష్టలక్ష్మి దేవస్థానం లోపలైతే భలే ప్రశాంతంగా ఉంది. దేవస్థానం లోపలికి పోతే నేను ముందు లోపల పోకుండానే బయట వీడియో చూపించా. ఎదురు కట్టేది కళ్యాణ మండపం. ఇంక ఇదంతా ఖాళీ ప్లేసే. ఈ దేవుళ్ళ విగ్రహాలన్నీ పెట్టున్నారు. మనకి చాలా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అక్కడికి పోయి కాసేపు కూర్చుంటే, అది కూర్చోడానికి బల్లాలు కూడా ఉంటాయి, సిమెంట్ బల్లాలు. ప్రశాంతంగా కూర్చొని కాసేపు మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇది అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానం. ఈ దేవస్థానంలోకి అయితే మేము ముందు లోపలికి బాగాలేదు, తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి లోపలికి వచ్చి దండం పెట్టుకొని ఈ దేవస్థానంలో అష్టలక్ష్మి అమ్మవార్లు 8 మందిని దర్శనం చేసుకొని లాస్ట్లో నరసింహస్వామి ఆలయం అనుకుంటుంది.
స్వామివారికి దండం పెట్టుకొని రావడం జరిగింది. చుట్టూత అష్టలక్ష్మి దేవతలు ఉన్నారు. 3 సార్లు గంట కొట్టి దండం పెట్టుకొని ప్రశాంతంగా నిర్మలంగా దర్శనం చేసుకొని వచ్చాము. ఈరోజు భగవంతుడు మాకు ముక్కోటి ఏకాదశి రోజు ఈ అవకాశాన్ని, సంవత్సరం పూర్తి అవుతుంది. ఈ సంవత్సరంలో మనం ఎన్నో రకాలు కష్టాలు, బాధలు, అవమానాలు ఎన్నో భరించాము. ఆఖరికి నా బతుకుదెరువైన పని కూడా వెళ్ళిపోయింది. ఇక దేవుడు కొత్త సంవత్సరంలో కొత్త బతుకుదెరువు మార్గాన్ని చూపించాలి అని నేను అనుకున్నా మనస్ఫూర్తిగా. అంటే మనకు ముందు బతకడానికి ఉంటేనే కదండి ఏదైనా కానీ. ఎన్ని సమస్యలు తట్టుకోవాలో ముందు మనకు బతుకుదెరువు ఉండాలి. బతుకుదెరువు ఉంటే ఏదైనా తట్టుకోగలం. అది అసలు మెయిన్. అందుకని భగవంతుని అడిగారు, నాకేం కావాలంటే ముందు బతకడానికి ఒక సరైన మార్గం చూపించు, అంతకుమించి నేనేం దేవుని కోరలేదు. ఇంక మిగతా ఆయనే చూసుకుంటాడు కదా. ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తా తండ్రి అని అక్కడి నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చి అష్టలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము. ఆ దూరం కనపడుతుండే కొండ మా ఊరు కొండ ఏనుగు రూపంలో ఉంటుందండి. ముందు పక్క జారుడు కొండ తోకలాగా తొండంలాగా, మధ్యలో కొండ ఏనుగు వెనక పక్క కొండ తోకలాగా ఉంటుంది. చూస్తే ఏనుగు ఆకారంలో ఉంటుంది మా ఊరు కొండ. అందుకే మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. అన్ని కొండలే ఉంటాయి. ఇంకా గుడికాయని చూస్తే భారీ కొండలేను. అంతా కొండ ప్రాంతం ఎక్కువ మాది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే మా ఊరిని వదిలిపెట్టి రావాలంటే నా మనసు ఒప్పదు. కానీ ఆ భగవంతుడి అనుగ్రహం, మనం ఇక్కడే ఉండాలని కోరిక నెరవేరుస్తాడా, లేకపోతే ఇంకా ఆయన ఇష్టం కదా. మనదేముంది, తాను ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తాడు అంటారు కదా. అందుకే నాకు మా ఊరంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను పుట్టిన కాంచి మా పొలం నుంచి కనపడేది ఆ కొండ. అప్పుడంటే ఇల్లు కట్టి మాకు ఉండే ఇంటికాంచి కానరాదు, కానీ అప్పుడు మా పొలంలో ఇంటికాంచి చూస్తే ఆ కొండ అంతా కనపడేది. ఆ కొండను చూస్తే నాకు చాలా ఆనందం. ఆ తర్వాత ఆ కొండ దగ్గర, ఆ కొండ కింద వెంకటేశ్వర గుడి కట్టారు కొండ దగ్గరలో. చాలా బాగుంటుంది ప్రకృతి. మనకి అటు పక్క చూస్తే కొండలు బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఇటు పక్క వెంకటేశ్వర గుడి విశాలమైన ప్రదేశం. ఇక్కడ మామూలు సూర్య భగవానుడు, రాధాకృష్ణులు, ఆయన హనుమంతుడు. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి. ఇవన్నీ చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఊరు వెంకటేశ్వర గుడి. కానీ ఇక్కడ మన పెళ్లి రోజు వచ్చాము, మళ్ళీ ఈ రోజు వచ్చాము సంవత్సరం ఆఖరిలో. పెళ్లి రోజు అంటే జనరల్గా అప్పుడప్పుడు వెళ్తుంటాము. కానీ ముక్కోటి ఏకాదశి రోజు రావడం అనేది చాలా గొప్ప వరంలాగా భావిస్తున్నా దేవుడి దగ్గరికి. భగవంతుడు మాకు నుంచి మా కుటుంబానికి కష్టాలను తొలగించి మా పిల్లల భవిష్యత్తు బాగుండి, మా ఆవిడికి మాకు అందరూ కూడా ఆరోగ్యాలు బాగుండి, నాకేదైనా సరైన ఈ యూట్యూబ్ మార్గం కానీ లేకపోతే ఏదైనా కొత్త మార్గం కానీ బతుకుదెరువు మార్గం చూపించి ఉత్తర ద్వారం మీద తీస్తారంట కదా, అది అందుకోసం ఇవాళ మనకి ఆయన అనుగ్రహం కలిగించాడు అని చెప్తుంది మా ఆవిడ. చెప్తాను చూడండి, ఆమె కూడా చెప్పాలని. బయటకు వచ్చాము దర్శనం చేసుకొని. బయటకు వచ్చిన తర్వాత అది కొండ చూడండి, మా ఊరు కొండ చూడండి. ఎన్ని బారికి కొండలే, ఇంకా బారి కొండలే ఉంటాయి ఎటు చూసినా. ఇటు చూస్తే వెంకటేశ్వర గుడి ముందు రద్దీ చూడండి ఈరోజు ఎలా ఉందో. వాహనాలు అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇంత రద్దీ మా ఊరు వెంకటేశ్వర గుడిలో. ఇలా విపరీతంగా వచ్చారు భక్తులు. అవకాశం బాగా అయితే ప్రశాంతంగా ఉంది. క్యూ పద్ధతి పెట్టారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మలంగా ప్రశాంతంగా భగవంతుని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది మా ఊరు కొండలు అట్లా ఉంటాయి అన్నమాట బారికి. ఆ కొండ వెనక పక్కకు పోతే లోదుర్గం అని, అక్కడ లోదుర్గం ఉంటుంది. అక్కడ లోపల బావి కూడా ఉంటుంది. ఆ కొండ వెనక పక్కగా లోపల కొండ ఎక్కి కోట ఒకటి ఉంటుంది. ఆ కోట దాటి వెళ్ళాలి. కోట ముఖద్వారం మాత్రమే ఉంటుంది. చూశారు కదా, నేను చెప్పినట్టు ఏనుగును పోలినట్టే ఉంటుంది మా కొండని. అలాగే ఉంటుంది మా కొండ, చాలా బాగుంటుంది. మా ఊరికి అండాదండ మా ఊరి కొండే. అందుకే మేము ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటాం. మా ఊరు కొండను చూసే చాలు మాకు ఆనందం కలిగింది ముందు పొద్దున్న నిద్రలేవగానే. ఇంకా దర్శనం చేసుకుని ఇంటికి వస్తూ ఉన్నాం. ఇంటికి వచ్చే దారిలో మా ఆవిడ ఒక వీడియో తీసింది. ఆమెకు ఒక ఉత్సాహం వీడియో తీయాలంటే ఇద్దరం కలిసి వచ్చేటప్పుడు. ఇది ఈరోజు వీడియో. ఈరోజైతే ఇలా జరిగింది ముక్కోటి ఏకాదశి పర్వదినాన. దారిలో వచ్చేటప్పుడు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయేటప్పుడు వెంకటేశ్వర థియేటర్ ఒకటి ఉంది. ఒకప్పుడు వెలిగింది అది. ఆ థియేటరు 1990లో కట్టారు. అది ఎందుకో కొన్ని కారణాల వల్ల మూతేశారు. ఆ థియేటర్ అయితే మన ఒంగోలు విజయదుర్గ థియేటర్ ఉన్నట్టే ఉంటుంది. లోపల సీలింగ్ అంతా అది ఆ థియేటరే. ఒంగోలు విజయదుర్గ సేమ్ విజయదుర్గ థియేటర్ ఎలా ఉంటుందో అక్కడ ఆ థియేటర్ కూడా పడగొట్టారు ఒంగోలు. ఇక్కడ ఈ థియేటర్ మటుకు మూతేసేసారు. దాదాపు మూతేసి కూడా 15 సంవత్సరాల పైన అయింది అనుకుంటున్నాను. నాకు తెలిసి 15 సంవత్సరాల పైన. 2005 నుంచో 2006-7 నుంచో మూతేశారు. అది 15 సంవత్సరాల పైన అయింది. ఆ థియేటర్ ఒక వైభవంగా ఉండేది. ఒకప్పుడు లోపల లైటింగ్ సిస్టమ్ కానీ భలే ఉండేది. మా ఊరికే మంచి అందం, వినోదం. మా ఊర్లో ఉండే 4 థియేటర్లో 2 థియేటర్లు ఇది మూతపడిపోయినాయి. 2 థియేటర్లు రన్నింగ్ అవుతున్నాయి ఇప్పుడు. ఇది మా ఊరు యొక్క పరిస్థితి. వినోదం 4 థియేటర్లు, వినోదం మంచి థియేటర్లు 2 మూతపడిపడి 2 రన్నింగ్ అవుతున్నాయి. ఈరోజైతే దర్శనానికి పోయి వచ్చేసరికి 11 అయింది. ఇంకా నాకైతే ఆకలి దంచేస్తుంది, షుగర్ పెరుగుతుంది. ఇంకా మా ఆవిడతో ఇంట్లో వేసి పెట్టిన దోశపిండితో దోశ పోసి పెడితే కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటున్నా. చట్నీ చేసి అంత టైం కూడా నాకు ఓపిక లేదు. 11 గంటలకు టిఫిన్ చేసా. మొత్తానికైతే 11 గంటల దాకా అయితే ఈరోజే ఉపవాసం అయితే ఉండగలిగాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అంటే అసలు పొద్దున్న ఏదో ఒకటి తినిపోదాం అనుకున్నా, కానీ తినిపోతే బాగుండదు. ఉపవాసం ఉండాలి, దేవుని దర్శించుకోవాలని. ఇక అంతా భగవంతుడి మీద భారవేశాయి. ఇంక నా జీవితం అంతా ప్రశాంతంగా సాగిపోవాలని. ఇంకా నీకు తెలియదు స్వామి, 54 సంవత్సరాలు కష్టపడ్డా, ఇక ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా నడిపించమని దేవుణ్ణి నేను కోరుకున్నా. ఇంక నుంచి అంత ప్రశాంతం జరిపోయిందని అనుకుంటున్నాను.